ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనందిని వదిలి నన్ను పెళ్లి చేసుకో అన్న అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆదిత్య అయితే అలేఖ్య గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. నా కారణంగా ఒక అమ్మాయి జీవితం నాశనమైందని తట్టుకోలేకపోతున్నాను. నా కుటుంబం కారణంగా అలేఖ్య జీవితం నాశనమైంది. అమ్మాయి యాక్సిడెంట్ చేసిన కారణంగానే తను గతం మర్చిపోయింది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఖచ్చితంగా ఆదిత్య దగ్గరికి వెళ్తే ఏదో ఒక సమాధానం దొరుకుతుంది కదా, ఆదిత్యాన్ని కలుసుకోవాలి. ఆదిత్యాన్ని కలుసుకుంటే తన మనసులో ఇంకా నా మీద ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది. ఇంతకు ముందే చూశాను కదా, నాకు ఆనంది ట్యాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోయిందని కంగారుగా ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. అలా మర్చిపోతే ఎలా కుదురుతుంది ఆనంది అంటూ చెప్పాడు. అలాంటప్పుడు నా మీద ప్రేమ లేదని ఎలా అనుకుంటాను? నాకు హెల్త్ బాగాలేదని భోజనం కూడా చేయడం మానేసి బాధపడుతూనే ఉన్నాడని ఆనంది చెప్తుంది. అంటే ఖచ్చితంగా ఇంకా నా మీద ప్రేమ పోలేదు, నా మీద ప్రేమ ఉంది. అలాంటప్పుడు నేనిక ఆదిత్యాన్ని ఎలా దూరం చేసుకోవాలి? ఇప్పుడే అసలు ఆదిత్య మనసులో ఏముందో తెలుసుకుంటాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇంతలో ఆనంది అయితే అలేఖ్య దగ్గరికి వస్తుంది. నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా దివ్య, ఇంగో తీసుకువచ్చాను వేసుకో అంటూ అనంగానే ఇక అలేఖ్య అయితే టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటుంది. వేసుకున్న తర్వాత ఆనంది అయితే అలేఖ్యకు పాలైతే ఇస్తుంది. ఇవి తాగేసి పడుకో, కొంచెం నీరసం తగ్గుతుంది. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే నువ్వు మళ్ళీ నార్మల్ అవుతావు. నువ్వెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటూ చెప్పంగానే ఇంతలో ఇక అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది, అక్క నువ్వు ఉదయం నీ డ్రెస్ ఇచ్చి అక్కది ఏదైనా తీసుకోవచ్చు తప్పు లేదు అన్నావు కదా, మరి నీకు సంబంధించింది ఏదైనా నేను అడిగితే ఇస్తావా? తప్పు లేదా? నేను అడిగి తీసుకోవచ్చా అంటూ అనంగానే, చూడు నిన్ను నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను కదా, మరి నీకు ఏం కావలసిన ఈ అక్క దగ్గర మొహమాటమేంటి? నువ్వేం అడిగినా ఇచ్చేస్తాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరే అయితే నాకు మాట ఇవ్వు, నేను ఎప్పుడైనా నాకు కావాల్సింది అడిగినప్పుడు నువ్వు ఒకవేళ అప్పుడు ఇవ్వనంటే నువ్వు మాటిస్తే ఖచ్చితంగా చేస్తావని పెద్దమ్మ పెద్దనాయన చెప్పారు. నువ్వు నాకు మాటిస్తే నేను ధైర్యంగా ఉంటాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది అలేఖ్య. ఇక అలేఖ్య అడిగిన విధంగానే ఆనంది అయితే ఇక ఈ విషయం ఏమీ తెలియక పాపం మాట అయితే ఇస్తుంది. అమ్మయ్య, ఆనంది మాటిచ్చింది కాబట్టి ఇక ఆదిత్య నా సొంతమే, ఇక ఆదిత్యాని నా సొంతం చేసుకోవచ్చు. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదో. నేను ఇక ఆదిత్యాన్ని నా సొంతం చేసుకుని ఆనందిని వెళ్ళిపోమంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఆదిత్య కూడా నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి నన్ను ఏమీ అనలేడు. నాతో కలిసి ఖచ్చితంగా కాపురం చేస్తాడు. మేమిద్దరం ఆనందంగా ఉండగలము అంటూ తన మనసులో అనుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది అలేఖ్య అయితే. సరే దివ్య, నువ్వు పడుకో, నేను ఇంకా కిచెన్ రూమ్లో పనుంది అది చేసుకుని అప్పుడు వెళ్ళి పడుకుంటాను అంటూ చెప్పంగానే, సరే అక్క నువ్వు వెళ్ళు అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య. ఇక ఆనంది అయితే కిందికి కిచెన్ రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇంతలో సునంద్ అయితే, ఏంటానంది ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావంటూ అనంగానే, ఇంకా కిచెన్ రూమ్లో కొంచెం పనుంది అత్తయ్య, అది చూసుకున్న తర్వాత వెళ్తాను అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇప్పుడు ఏం పనమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో, ఉదయమే చేసుకుందాము అంటూ అనంగానే, లేదత్తయ్య బాగా చిరాగ్గా ఉంది, చేసేసి వెళ్ళి పడుకుంటాను, మళ్ళీ ఉదయమే లేట్ అయిపోతుంది కదా, ఆఫీస్కి వెళ్ళేసరికి ఆయన ఇప్పుడు దివ్య కూడా ఇంట్లోనే ఉంటుంది కదా, తనకు కావలసినవన్నీ చూసుకోవాలి అంటే ఈ పనులన్నీ వాయిదా వేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, ఇప్పుడే చేస్తాను అంటూ ఇక ఆనంది అయితే పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక సునంద్ అయితే అనుకుంటూ ఉంటుంది, ఆ పిల్ల ఎవరో తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు,
నీకు అసలు నిజం తెలిస్తే ఎట్టి పరిస్థితిలో కూడా తట్టుకోలేవు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అర్థం కావడం లేదు అంటూ తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది సునంద. ఇంతలో శశికాంత్ అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. శశికాంత్ ఆలోచిస్తూ ఉండగా సునంద అయితే వచ్చి అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదండి. ఇంట్లో అలేఖ్యను పెట్టడం ఏంటి, ఆదిత్య మనసు మార్చుకోవడం ఏంటి, ఆనందికి విషయం ఎలా చెప్పాలని ఆలోచించడం ఏంటి, అసలు ఆదిత్య ప్రవర్తన చూస్తూ ఉంటే ఆనంది జీవితానికి అన్యాయం జరుగుతుందేమని అనిపిస్తుంది. ఇప్పటి వరకు నా కొడుకు ఎవరి జీవితంతోనూ ఆడుకోలేదు, ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టలేదు, క్షేమకు కూడా అపకారం చెయ్యని నా కొడుకు ఈరోజు ఆనంది విషయంలో ఎక్కడ అన్యాయం చేస్తాడో అని చాలా భయంగా ఉంది అంటూ సునంద అయితే శశికాంత్తో చెప్తూ ఉంటుంది. ఏమో సునంద, నాకు కూడా అదే భయమేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలో అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు శశికాంత్ కూడా. మరొక వైపు ఇక ఆనంది అయితే కిచెన్ రూమ్లో ఉండడం చూసిన అలేఖ్య అయితే ఇదే నాకు మంచి సమయం, నేను వెళ్ళి ఆదిత్యతో మాట్లాడాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. అలేఖ్య అయితే అనుకున్న విధంగానే ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా లోపలికి అయితే వచ్చి గడిపెడుతుంది. నువ్వేంటి ఇలా వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా ఆదిత్య, నేను నీతో మాట్లాడాలి ఆదిత్య, నిన్ను చూసి ఎన్నో రోజులు అయ్యింది, నీకోసమే పెళ్లి పీటల మించి పారిపోయొచ్చేశాను. నన్ను ఎందుకు దూరం పెట్టి ఆనందిని పెళ్లి చేసుకున్నావని అడగడానికి రాలేదు. నేను నిన్ను మర్చిపోలేను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు, నువ్విచ్చిన మాట తప్పవని నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను. నువ్వు ఇచ్చిన మాట తప్పి ఆనందిని పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏ పరిస్థితిలో చేసుకున్నావో నాకు అనవసరం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఆనందిని వదిలేయాలి, ఆనందిని నువ్వు దూరం పెట్టాలి, మనిద్దరం కలిసి సంతోషంగా ఉండాలి అంటూ అనంగానే అలా ఎలా మాట్లాడుతున్నావు? తను నీకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డుపై పడుంటే నిన్ను కాపాడి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెట్టింది, మరి ఇప్పుడు నువ్వు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావంటూ అనంగానే తను ఏం చేసిందన్నది నాకు అనవసరం, నేను మాత్రం అసలు నిన్ను వదులుకోలేను. తన జీవితానికి ఏమైనా పర్వాలేదు, కానీ నా జీవితం మాత్రం సంతోషంగా ఉండవలసిందే. నేను మాత్రం నిన్ను వదులుకోను, తననిక్కడ ఉండనివ్వను, తనని నీ చేతులతో నువ్వే బయటికి పంపించేయాలి అనంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే అలేఖ్యకి వార్నింగ్ ఇస్తాడు. చూడు, నువ్వు ఎవరిని పంపించేయమంటున్నావో నీకు తెలుస్తుందా? నీకులాగే నాకెందుకులే అని స్వార్థంగా ఆ రోజు ఆనంది గనక ఆలోచించుంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేదానివే కాదు, నీ ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయి ఉండేవి. నాకెందుకని వదలకుండా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు ట్రీట్మెంట్ ఇప్పించి నువ్వు గతం మర్చిపోయావని తెలుసుకుని అలా గనక నిన్ను వదిలేస్తే నువ్వు ఎలాంటి ప్రమాదంలో పడతావని భయమేసి తన తల్లి తండ్రి దగ్గర పెట్టి ఇన్ని రోజులు నిన్ను చూసుకోమందే ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నావో? హాస్పిటల్లో ఉండగా నీ కోసం రౌడీలు వస్తే వాళ్ళ నుంచి తప్పించి ఇక్కడ మా గెస్ట్ హౌస్లో నిన్ను ఉండేలా ఏర్పాట్లు చేస్తే పని వాళ్ళు నిన్ను శ్రద్ధగా చూడరు, అమ్మా నాన్న అంటే నిన్ను ప్రేమగా చూస్తారని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర పెట్టి నిన్ను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిందే, అలాంటి ఆనంది గురించి ఇలా మాట్లాడుతున్నామా? వాళ్ళ అమ్మా నాన్న కూడా నిన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. సొంత బిడ్డలా పద్మమ్మ అయితే నిన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్నారు. అలాంటిది ఈరోజు నువ్వు ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే అసలు నేను ప్రేమించింది ఇంత స్వార్థపరురాన్న అంటూ నాకే ఆశ్చర్యం కలుగుతుంది. చూడు, నువ్వు నా భార్య గురించి మాట్లాడే హక్కు లేదు. నా భార్య ఒక దేవత, అలాంటి దేవతను నా లైఫ్లో నేను దూరం చేసుకోలేను. నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోలేను, ఎప్పటికీ ఆనందియే నా భార్య అంటూ ఇక
అలేఖ్యకైతే ఆదిత్య షాక్ ఇస్తాడు. ఈ విషయాలన్నీ విన్నా ఆనంది అయితే సంతోషపడుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.